ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, హార్బర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ కళ్ళారా చూశారు. అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు. అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడానికి మీకైనా ఉండాలి, లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి. ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంటాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు. అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా?